నమస్తే, వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రులు, వైకాపాకు సంబంధించిన మాజీ మంత్రులకు సంబంధించి భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు, దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ విమర్శిస్తున్నారు. సో ట్రోల్స్ చేయొచ్చు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళవద్దు అనేది కూటమి ప్రభుత్వం యొక్క నినాదం. సో అట్లీస్ట్ చెప్తుంది, గత ప్రభుత్వం అలా కాదు కదా, మా మీద అభిమానం ఉంటే నీ తల్లి చెల్లిని కూడా ఏమైనా అంటారు అని మేసాలు కీడారు కదా. సో పక్కన పెట్టండి, వాళ్ళ ఇంకిత జ్ఞానం అంతవరకు. అయితే ఇప్పుడు వైకాపాలో ఉన్న పేర్ని నాని గారిని చాలామంది ఏమి ట్రోల్స్ చేస్తున్నారంటే, నాకు తెలిసిన ట్రోల్స్ చేయలేదు, ఇకపై చేస్తారేమో, నాకు అనుకుంటున్న ఊర్లలో గుసగుసలు ఆడుకుంటున్న సమాచారం ఏంటంటే, పేర్ని నాని గారు వైకాపాకి శకునిలా తయారయ్యారు అంటే మీరు అనొచ్చు. వైకాపా కౌరవ బ్యాచ్ అనుకుంటే అందులో శకుని పాత్ర ఎలా ఉంటుంది? దుష్ట చతుష్టయంలో శకుని ఒక కీలక పాత్రగా ఉంటూ దుర్యోధనుడికి అండ్ కౌరవులకి ఫేవర్గా పనిచేస్తూనే దుర్యోధనుడి మీద లేదా కౌరవుల మీద పాండవులకి మరింత పగ కక్ష పెరిగి యుద్ధం చేస్తే యుద్ధంలో పాండవులు కౌరవుల్ని వధిస్తారు. అది భారతంలో చెప్పుకుంటుంటారు కాన్సెప్ట్. సో శకుని వాళ్ళతో ఉంటూనే వాళ్ళకి నీచమైన సలహాలు, సూచనలు ఇస్తూ వాళ్ళని రెచ్చగొట్టి మొత్తానికి యుద్ధానికి కారణమయ్యే వాళ్ళలో శకుని కూడా ఒకడు, శకుని మామ. సో ఇక్కడ నానిగారిని కూడా ఆ విధంగానే పోల్చి కొంతమంది ఊర్లలో మాట్లాడుకుంటున్నారు. ఎందుకట, ఈయన ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా శ్రేణుల్ని రఫ్ అని ఉద్బోధించి రెచ్చగొట్టి మరికొద్దిగా వాళ్ళ కేసులు ఇరుక్కునేలా చేయడం ఒకటి. ఇప్పుడు ఈయన అండ చూసుకొని అందరూ మా పేరు నాన్నగారు చెప్పారు కదా అని చెలరేగిపోయి వాళ్ళు చెలరేగిపోతుంటే, గొడవలు పెడుతుంటే, మీకెందుకు మీ వెనక మేము ఉన్నాం అని చెప్తుంటే, రేపు పొద్దున కార్యకర్త రెచ్చిపోతే నష్టపోయేది ఎవడు? కార్యకర్త అరెస్టే లోపలికి వెళ్తాడు, ఈయన వెళ్ళడుగా. మరి కార్యకర్త కుటుంబానికి ఎవరు ఆసరా? పోనీ లేదా ప్రభుత్వ పథకాల ద్వారా జీవితాంతం వచ్చేలా ఏమైనా చేశారా? లేదే, చిల్లర వేసేసి తద్వారా ఓట్లు తెచ్చుకోవాలనుకున్నారు కదా. ఆ వాలంటీర్లు కూడా మరి వీళ్ళు ఉన్నప్పుడే ప్రభుత్వం తరపున ఏదో చేయాల్సిందిగా గీవోలు పాస్ చేసి ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయారు? ఒకవేళ పూర్తిగా చేస్తే ఆవిడ ప్రభుత్వ ఎంప్లాయ్ అయిపోతే వీడు మళ్ళీ మన మాట వినడరా, అన్నీ అడుగుతాడు, మన చెప్పు చేతుల్లో ఉండు, ఇలా ఉంటేనే మనం వీళ్ళని గూఢాచారులుగా వాడుకోవచ్చు, మన పని చేయించుకోవచ్చు, మన చిల్లర వేస్తాం కదా అనుకున్నారు. అందుకే జీవో పాస్ చేయలేదు. ఆ వాలంటీర్లు కొంతమంది ఆవేశపడిపోయి అన్నాను రిజైన్లు చేశారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి వాళ్ళది? సో అక్కడ అలా జరిగింది. తర్వాత రీసెంట్గా కూడా ఒక ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారంటే, గుడివాడ అమర్నాథ్ గారు హోంమంత్రి అనిత గారి యొక్క ఆవిడ ఎలాగ అవుతారు, అలా మేకప్ అవుతారు ఎన్డీఆర్కి ఎటకారం చేయడం, దానికి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎలా ఉంటుందంటే, చాలా సందర్భాలు అప్పుడు కూడా చూసాం, టీడీపీ వ్యక్తుల్ని ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే ఈయన హ్యాపీ, ఈయనకి అదే భోజనం, ఆ రోజు మరి భోజనం కూడా చేయడు అన్నట్టుగా చాలా ట్రోల్స్ చూసాం మనం. ఎందుకంటే ఒక సభలో కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రోజా గారు మాట్లాడుతుంటే పక్క నుంచి ఒక వ్యక్తి బాబు గారిని తిట్టమంటున్నారు అని చెప్తుంటే ఆవిడ వచ్చి చెలరైపోయాడు. ఒక స్టేజ్ మీద జగన్ గారు ఉన్నారు. ఆ వీడియో మీరు యూట్యూబ్లో కావాలంటే చూడొచ్చు. సో ఇట్లాంటి సందర్భంలో గుడివాడ గారు హోంమంత్రి గారిని ఏదో అన్నారు, గుడివాడ మంచి కౌంటర్ ఇచ్చారు, జగన్ కూడా మెచ్చుకున్నారు అనే కోణంలో ఆయన మాట స్లిప్ అయ్యారట. దాని మీద కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. నేను ట్రోల్స్లో చూశాను అది. మరి నిజంగా స్లిప్ అయ్యారో, దాన్ని ఆ ఒక్క మాటని పట్టుకొని అలా లాగి ట్రోల్స్ చాలా మేధావులుగా నిజంగా ఆ చాట్ జీబీటీ లాంటి వచ్చిన తర్వాత మరి ఇంకా అద్భుతంగా చేస్తున్నారు ట్రోల్స్. నిజంగా అది చూస్తే వాళ్ళు సిగ్గుతో ఇదైపోవాలి. అదొకసారి. ఇలాగే ప్రతీది కూడా. ఇప్పుడు తాజాగా ఉన్న అప్డేట్ ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇక్కడ వాళ్ళు కొంతమంది విమర్శించారు, కొంతమంది అడుగు పెట్టనివ్వమన్నారు, కొంతమంది పళ్ళు రాలుతాయి అన్నారు. పక్కన పెడితే మొన్నో గడిచిన 2 రోజుల్లో ఒక డిఫరెంట్ వ్యాధితో, ఒక విచిత్రమైన వ్యాధితో ఒక అబ్బాయి 17 ఏళ్ళకి ఇబ్బంది పడ్డము. ఆ అబ్బాయిని వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలుసుకొని ఆ అబ్బాయి కోరికలు తీర్చడం, అని వేరే అభిమాని అంట, కలవాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నా అంటే వెళ్ళి కలిసి ఆ అబ్బాయికి ఏం కావాలో అది కొన్ని అరేంజ్ చేసి కొన్ని ఇకపై చేస్తానని చెప్పి వస్తే, ఆ అబ్బాయి మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడడం చూడండి, అది ఎంత బాధాకరం కదా. అలాగా వ్యాఖ్యానించవచ్చా? మీరు కావాలంటే ఆ మాటలు చూడండి ఒకసారి, నేను చెప్పలేను అవి. సో అలా అన్నీ అక్కడ కూడా ఏదో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేద్దామని మీసాలు కీడితే, ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది?
అరే అటువంటిది కూడా, అటువంటి వ్యాధి సోకిన అబ్బాయిని కూడా మీరు పవన్ కళ్యాణ్ కోసం ఆయన విమర్శిస్తున్నారా, లేదా పవన్ కళ్యాణ్ ఏదో విమర్శించాలని ఆ అబ్బాయిని అంటున్నారా? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, వైకాపా శ్రేణులు అబ్బా వీళ్ళకి మాట్లాడడం రాదేంట్రా, అటు తిరిగి ఇటు తిరిగి మన మీదకి వస్తున్నారు. వెనకటికి ఇలాగే కదా, తల్లి చెల్లిని కూడా షర్మిలమ్మ అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదే అన్నట్టుగా మాట్లాడారు కదా. మరి దాన్ని ఒక్కడైనా ఖండించాడా? దానివల్ల నష్టం ఎవరికి? దానివల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది? ఎవరు మూలను కూర్చోవలసి వచ్చింది? 11 సీట్లకే పరిమితం అవ్వాల్సింది ఎవరు? ఇంకా రాజకీయం తెలుసుకోకపోతే ఎలా అసలు ఎలా వచ్చి అటు ఇది అంటే నాకు అదే అనిపిస్తుంటుంది. టాలెంటు హార్డ్ వర్క్ కాదు, వీళ్ళందరికీ అదృష్టం కలిసి వచ్చి 19లో గవర్నమెంట్ వచ్చేసింది, ముఖ్యమంత్రి అయిపోయి వీళ్ళు మంత్రులు అయిపోయారు అంతే. రాజకీయం కూడా చేతకాని వాళ్ళు అందరూ కూడా స్పీచ్లు ఇచ్చేసి మంత్రులు అయిపోయి ప్రజల మీదకి ఎక్కేస్తుంటే నిజంగా అనిపిస్తుంది, ఏమ్మా వీడు పూర్వజన్మ ఏదో మంచి పని చేశాడురా, అదృష్టం ఇలా అయిపోయింది. లేకపోతే ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవడం రాదు, ఒక మీటింగ్ పెట్టడం రాదు, ఒక పేపర్ లేకుండా మాట్లాడడం రాదు. ఎట్లా అండి ఇదంతా? ఇప్పుడు కొంతమంది అదే అంటున్నారు, తమిళనాడులో ఈ మధ్యకాలంలో కొంతమంది విమర్శకులు వింటే, విజయ్ ఎప్పుడే సీఎం అయిపోయారా, ఆయన సరిగ్గా మాటేలాడు, కొంచెం మితభాష కదా, అన్నీ సరిగ్గా క్యాన్వాసింగ్ కూడా చేయలేదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు ఆచరించడం వల్ల ఆయన సీఎం అయిపోయాడంట. మీరు ఈయన ఇక్కడ ఇలాగ అదృష్టంతో అయిపోయాడు, ఆయన అక్కడ ఇలాగ అదృష్టంతో అయిపోయాడు. లేకపోతే ఏంటండి ఆయన ఇప్పుడు డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ కూడా అటు వెళ్ళిపోయి గవర్నమెంట్కి టీవీకేతో గవర్నమెంట్ అయిపోయింది. కానీ ఎట్లా సార్? దాన్నే అదృష్టం అంటారేమో. చాలామంది చెప్పొచ్చు, గెలిచిన తర్వాత ఆ స్ట్రాటజీ ప్లే చేశాడు, ఈ స్ట్రాటజీ ప్లే చేశారు, అది చేశారు. మరి ఆయన మీద ఎంత పెద్ద విమర్శ, త్రిషా గారితో కాంటాక్ట్స్ అని, భార్య ఉంటుండగా విడాకులు అవ్వకుండానే చెట్టంత పిల్లలు ఉంటుండగా, ఇక్కడ ఒక భార్యకి విడాకులు ఇచ్చి ఇంకోళ్ళు చేసుకుంటేనే 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు విమర్శించి చాలామంది ఓడించారు కదా. మరి ఉంటుండగా మరి ఎలా గెలిచాడండి? సో అలా విమర్శించే వాళ్ళకే నేను ఈ మాట అడుగుతున్నా, మీరు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా. మరి అక్కడ మరి విజయ్ తోపు కదా, ఎలా గెలిచేశాడు? సో అదే అదృష్టం. ఇక్కడ కూడా వీళ్ళు గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు అదృష్టంతో ఏదో అయిపోయారు. అయితే మొత్తం మీద చెప్పి రావడం ఏంటంటే, ఇక్కడ శకుని పాత్రలాగా పేరు నానిగా అయ్యారు. పేరు నానిగారు ఏదైతే లెక్కలు తేలుస్తాం, తగ్గేదే లేదు, రఫా లాంటివి ఏవైతే ఉన్నారో అవన్నీ చుట్టూ తిరిగి ఆ పేరు నానిగారు వేలు చూపిస్తుంటే 3 వేలు తిరిగి వైకాపా శ్రేణులకే ఇబ్బంది కడుగుతున్నాయి. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి మాట్లాడితే ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప ఎక్కడ ఖండించట్లేదు, ఈయన ఇంకా మారలేదు, వీళ్ళు ఇంతేరా అని తలలు పట్టుకుంటున్నారంట. అంతే అయితే అలాగే ఉంటారు. కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుంది, ఇలాగే కొనసాగుతుంది అంతే.